ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలి? బస్సులు, రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. తద్వారా ప్రయాణ తేదీ, సమయానికి సీటు కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు సేవలకు గాను అదనంగా కొంత చెల్లించాల్సి ఉంటుంది. ఏదేని సమస్యతో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ప్రయాణ సమయాన్ని బట్టి రీఫండ్ కోత విధిస్తారు. ఇది ఒక్కోసారి 100% కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే బస్సులు, రైళ్లు మాత్రమే కాకుండా విమానాలు రద్దయిన సమయంలోనూ టికెట్ డబ్బులు తిరిగి పొందే వీలుంది. ఇండిగో విమానాల రద్దుపై, టికెట్ల రీఫండ్పై ఇండిగో ఏం చెబుతోందో, విమానం రద్దయినప్పుడు రీఫండ్ పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ విమానాశ్రయంలో ఇండిగో 155 విమాన సర్వీసులు రద్దయినట్లుగా జిఎంఆర్ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ఇందులో 84 హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన సర్వీసులు కాగా 74 హైదరాబాద్ రావాల్సినవిగా ఉన్నాయని అంటున్నారు. కేవలం ఇది హైదరాబాద్కు పరిమితం కాలేదు. వివిధ ఎయిర్పోర్ట్ల వద్ద వందలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి విమానాశ్రయాల్లో కనిపించింది. క్యాన్సిల్ అయిన సర్వీసులన్నిటికీ సంబంధించి టికెట్ డబ్బులను రీఫండ్ చేయనున్నామని ఇండిగో అనౌన్స్ చేసింది. మరి ఇది అన్ని విమానాలకు వర్తిస్తుందా అంటే అవునని అంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. టెక్నికల్ రీజన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ రీజన్స్ తో వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. దీంతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనిపై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందిస్తూ ప్యాసింజర్స్ కు బహిరంగ క్షమాపణ తెలియజేసింది. అంతేకాదు డిసెంబర్ 5 నుంచి 15 తేదీల్లో ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ కూడా ప్రకటించింది. అయితే విమానాన్ని షెడ్యూల్ సమయానికి నడపకపోయినా, ఆ సర్వీస్ క్యాన్సిల్ అయినా ప్యాసింజర్స్ పూర్తి రీఫండ్ అందుకోవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తర్వాత అందుబాటులో ఉండే విమానానికి టికెట్ రీబుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. డీజీసీఏ రూల్స్ ప్రకారం నాన్ రిఫండబుల్ ప్రమోషన్ టికెట్లకు కూడా అసాధారణ పరిస్థితుల్లో రీఫండ్ ఆప్షన్ ఉంటుందని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టికెట్ డబ్బులు తిరిగిచ్చే బాధ్యత ఆయా సంస్థలదే. ప్రయాణికులు ఏ విధంగా చెల్లింపులు చేశారో అదే విధంగా రీఫండ్ చేయాల్సి ఉంటుందని నిబంధనలు తెలుపుతున్నాయి. ఫ్లైట్ ఆలస్యమైందా? డోంట్ వర్రీ, మీకు హక్కులు, పరిహారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రీఫండ్, రీబుకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎయిర్లైన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ను తెరిచి అందులో మేనేజ్ బుకింగ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అక్కడ మన పిఎన్ఆర్ నెంబర్ లేదా బుకింగ్ రెఫరెన్స్, లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేయాలి. అందులో ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్లు చూపిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. క్యాన్సిల్ అయినట్లు కనిపిస్తే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఫుల్ రీఫండ్ లేదా ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా రీబుక్ ఆప్షన్ ఉంటాయి. దీంట్లో కావాల్సిన ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఒకవేళ రీఫండ్ కావాలనుకుంటే క్యాన్సిలేషన్, రీఫండ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పిఎన్ఆర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన వివరాలను సబ్మిట్ చేసి ఎంటర్ నొక్కాలి. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ లో డబ్బులు చెల్లిస్తే రీఫండ్ మొత్తం కూడా 5 నుంచి 7 బిజినెస్ రోజుల్లో మీ బ్యాంకు ఖాతా కార్డులో జమ అవుతుంది. ఒకవేళ నగదు రూపంలో డబ్బులు చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు రీఫండ్ కోసం ఆ సంస్థ టికెట్ కౌంటర్ ను సంప్రదించాలి. ఫ్లైట్ టికెట్, ఐడి ప్రూఫ్ చూపిస్తే మనీని వెనక్కిస్తారు. థర్డ్ పార్టీ పోర్టల్ లేదా ట్రావెల్ ఏజెంట్ తో టికెట్ బుక్ చేసుకుని ఉంటే రీఫండ్ ప్రక్రియను ఆయా ఏజెన్సీలు ప్రాసెస్ చేస్తాయి. ఏదైనా సాయం కోసం కస్టమర్ కేర్ ఏజెంట్లకు ఫోన్, మెయిల్ చేస్తే సరిపోతుంది. రీఫండ్ స్టేటస్ కు సంబంధించి మన మెయిల్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఒకవేళ ఏదైనా కారణంతో 7 నుంచి 10 బిజినెస్ రోజుల్లోపు రీఫండ్ రాకపోతే ఎయిర్లైన్ కస్టమర్ సపోర్ట్ ను సంప్రదించాలి. రీబుకింగ్ చేసుకోవాలనుకుంటే విమానం క్యాన్సిల్ అయినప్పుడే రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి రీషెడ్యూల్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మన వివరాలు ఎంటర్ చేసి షెడ్యూల్ మార్చుకోవచ్చు. ఇలా మనం మనీని తీసుకోవడం గానీ, మళ్ళీ బుకింగ్ చేసుకోవడం గానీ చేసుకోవచ్చు. ఇది ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మనీని, లేకపోతే రీషెడ్యూల్ పొందే విధానం. దీనిపై మీ కామెంట్స్ ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.